హాయ్ అండి, వెల్కమ్ టు నా వంటకాలు. ఈరోజు మన ఛానల్లోని బెల్లంతో నేతి సున్నుండలు చేశానండి. ఇది చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగున్నాయండి, నోట్లో పెట్టగానే కరిగిపోయాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇది మా అమ్మమ్మ చేసినట్లుగా ఎగ్జాక్ట్గా చేసి చూపిస్తున్నా అండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మినప సున్నుండల కోసం ఈ కప్పుతో 2 కప్పులు మినపగుళ్ళను తీసుకుంటున్నా అండి. ఈ కప్పుతో 2 కప్పులు నేను మినపగుళ్ళు తీసుకున్నాను. మనం సున్నుండల కోసం పొట్టు మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలైతే అది ఎక్కువగా తినరు కదా, సో ఇలాంటి గుళ్ళతోని మనం మినప సున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అవి సగం ఇవి సగం కూడా వేసుకొని కూడా చేసుకుంటారండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ రోట్లో మరీ సున్నుండలు చేసేవారండి. చాలా టేస్టీగా ఉండేది. ఈ మినపగుళ్ళని మాత్రం మనం లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ గుళ్ళని వేయించుకోవాలండి. అప్పుడే మనకి మినప సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయి. చాలామంది మినప సున్నుండలు చేసేటప్పుడు ఎక్కువగా పంచదార యూజ్ చేస్తారండి. పంచదార కంటే ఇలా బెల్లంతో చేస్తే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఎప్పుడైనా మీరు మినప సున్నుండలు చేసేటప్పుడు బెల్లం మాత్రమే యూజ్ చేయండి. ఇవి మనకి 80% ఫ్రై అయిపోయాయి కదండి. చూడండి, మినపగుళ్ళు అనేవి ఒక 80% ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం 2 కప్పుల మినపగుళ్ళకి 2 స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల మినపప్పుకి 2 స్పూన్ల బియ్యం యాడ్ చేసుకున్నానండి. ఈ బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనం సున్నుండలు తినేటప్పుడు పంటి కంటకు గొంటి కడ్డుగా ఉండదండి, చాలా మృదువుగా వేగిపోతుంది. బియ్యం వేసుకున్నాక ఒక 1-2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి, ఇంకెక్కువసేపు వేయించకూడదు. చూసారు కదా, మనకు కంప్లీట్గా ఇవి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి, ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోయాయి. ఇవి కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. మొత్తం పప్పును నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ నేను మొత్తం కప్లోకి తీసుకుంటున్నా, ఒక బౌల్లోకి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నా ఆ కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. నేను 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను కదా, 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. రెండు కప్పులు బెల్లం తీసుకున్నాం కదండి, ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మళ్ళీ పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి, ఇందులో కొంచెం ఒక 3 ఇలాచీ వేసుకుని మళ్ళీ ఇదంతా పౌడర్లా చేసుకున్నాం. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా అవుతుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. మొత్తం కంప్లీట్గా పౌడర్ చేసుకున్నాం కదండి, ఇందులో సగం మనం ఉండలు చేసుకుని కొంచెం మిగతాది స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని సున్నుండలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో నెయ్యి యాడ్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. సున్నుండల కోసం ముందుగానే నెయ్యిని మనం హీట్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని మనం ఉండలుగా చుట్టుకోవాలి. ఒకేసారి కంప్లీట్గా కలిపేసుకోకండి, కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి.
చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో సున్నుండలు. ఇలానే అన్నీ కూడా కలుపుకుంటూ సున్నుండలుగా చేసుకోవాలండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెల్లం సున్నుండలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్స్ట్రాగా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటాయి. మరి నెయ్యి ఎక్కువ ఉంటే సున్నుండలు తినలేం కదా, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎంతైతే సరిపోతుందో అంత వేసుకుంటూ కలుపుకొని చేసుకోండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయాయో. సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. నేతి సున్నుండలు అండి, బెల్లంతో చేసిన నేతి సున్నుండలు. ఎంతో టేస్టీ అయిన బెల్లం నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సున్నుండలు అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. చూసారు కదా ఎంత రౌండ్గా షేప్గా చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా టేస్ట్ చూద్దాం. అబ్బా సూపర్ టేస్ట్ వచ్చాయండి, చాలా బాగున్నాయి సున్నుండలు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.